పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పిస్తానని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. మంగళవారం ఎస్ఆర్పురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర నాయుడు ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లకు ఉత్తమ కార్యకర్త అవార్డు ప్రథమ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ ప్రతి వ్యక్తికి తగిన గుర్తింపు కలిగిస్తానని అన్నారు. తనకు అవార్డు రాలేదని ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయకూడదని, పార్టీలో కష్టపడి ప్రతి ఒక్కరికి పదవులు ఇప్పించానని, పనులను ఇచ్చామని అన్నారు. అందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ యాప్లో చురుగ్గా పనిచేసిన బూత్ కన్వీనర్లకు ఉత్తమ కార్యకర్త అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం పెనుమూరు మండలం శాతంభాగం పంచాయతీకి చెందిన 9 మంది వైసీపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్వామిదాసు, రుద్రయ్య నాయుడు, చెంగల్రాయ యాదవ్, మోహన మురళి, మండల ప్రధాన కార్యదర్శి కోదండరెడ్డి, వెంకటాచలం నియోజకవర్గ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కుమార్, పాలసముద్రం మండల సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీపీ ఇందిరమ్మ, మాజీ మండల అధ్యక్షులు భాస్కర నాయుడు, యువ నాయకుడు పైనేని మురళి, క్లస్టర్డ్ ఇన్ఛార్జి బాలాజీ నాయుడు, యువ నాయకుడు హరీష్ యాదవ్, నాయకులు బల్లా దేవరాజు నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మనకు తెలుస్తోంది. కాబట్టి పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఈరోజు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకు నేను కూడా చేశాను కదా, 40 సంవత్సరాలు పనిచేస్తున్నాను కదా, నన్ను గుర్తించలేదని ఎవరు బాధపడుతుంది. నేను ఖచ్చితంగా మనం గుర్తిస్తాం. ఈరోజు వాడికి వస్తుంది, రేపు ఇంకొకరికి వస్తుంది. నేను చాలామంది పనిచేశారు, ఎందుకు తక్కువ మంది 39 మందికి ఇచ్చినారు నేను అని చెప్పి నేను పార్టీ నిర్వహిస్తే, సార్ ఇది యాప్లో నుంచి సెలెక్ట్ చేశారు సార్, రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడనే వచ్చింది, లిస్ట్ మాకు కూడా తెలియదు అని చెప్పారు. కాబట్టి దీంట్లో డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి మీ అందరినీ కూడా దక్కించుకోబోతున్నాను. అదేవిధంగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరోరికి పార్టీ క్యాడర్లో పోస్టులు రాలేదో వాళ్ళందరూ కూడా మీకు ఛాన్సెస్ ఉన్నాయి. మీరు సర్పంచ్ కావచ్చు, మీరు జడ్పీపీ కావచ్చు, మీరు ఎంపీపీ కావచ్చు, ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటే మిమ్మల్ని జడ్పీ చైర్మన్ కూడా చేస్తాము. జడ్పీ చైర్మన్ చెప్పండి, మిమ్మల్ని సీట్ చేసే బాధ్యత నాది. ఎమ్మెల్యేలు కాలు పట్టుకుంటానో, సీఎం కాలు పట్టుకుంటానో, ఎవరు కాలు పట్టుకుంటానో అని వదిలేసేయండి. మీలో ఎవరిన గడుచుండి నేను వచ్చి జడ్పీ చైర్మన్ అవకాశం ముందుకు వస్తే నేను దగ్గరుండి నడిపిస్తాను. సో కాబట్టి అందరికీ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీపీలు, జడ్పీ చైర్మన్లు అన్నీ కూడా దగ్గరుండి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఇదే స్ఫూర్తితో కష్టపడి నేను ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. దీనికి మంచి కార్యకర్తలు గుర్తించడానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పగలను. జూన్ 28వ తేదీ నా బర్త్డే జరిగినప్పుడు ఎవరెవరు నాతో పాటు కష్టపడి తిరిగారు, ఎండనక వాననక. నమస్కారాలు. వేదికపై ఉన్న ఆరు మండల అధ్యక్షులు, అదేవిధంగా వివిధ పార్టీ పోస్టుల హోదాలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం స్టెప్ బై స్టెప్గా ముందుకెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు, మండల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ ఎన్నుకున్నాం. దాని తర్వాత పోస్టింగ్ అన్నీ కూడా మీకే ఇచ్చాము. ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకే ఇచ్చినాము. సీనియర్గా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి మనం ఇచ్చాము. ఈ పోస్టులన్నీ అందరికీ ఇచ్చేయలేము, కొంతమందికి ఇవ్వగలం. దాని తర్వాత సెకండ్ లిస్టులో ఇంకొకరికి మళ్ళా సీనియర్గా ఉండేవాళ్ళు, కష్టపడి పనిచేసే వాళ్ళకి సెకండ్ లిస్టులో వస్తాయి. మిమ్మల్ని ఎవరన్నా రెచ్చగొడితే, నాకు ఇవ్వలేదని ఎవరన్నా చెప్తే మీరు ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కష్టపడి పనిచేసే వాళ్ళకి పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. ఎవరు కష్టపడి పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా మేము గుర్తిస్తాం. అధిష్టానం కూడా గుర్తిస్తుంది. సో కాబట్టి కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదని బాధపడదండి. ఈ 5 సంవత్సరాల్లో మనం వెళ్ళిపోవడం లేదు. ఇంకొక 30 సంవత్సరాలు కూడా